విశాఖలోని సింహాచలంలో జరిగిన అతిపెద్ద ఉత్సవం చందనోత్సవం. ఈ ప్రాంతం భీమిలి నియోజకవర్గంలో ఉంది. ఎంతో మంది ప్రజా ప్రతినిధులు అప్పన్న నిజరూపం చూసి తరించారు. కానీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక టీడీపీ సీనియర్లకు మంత్రివర్గంలో బెర్తులు ఇవ్వకపోవడం తెలిసిందే. అప్పటి నుంచి ఎమ్మెల్యే గంటా కొంత అసంతృప్తితోనే ఉన్నారు. ఇక తాజాగా జరిగిన టీడీపీ పదవుల్లో సైతం గంటాకు చుక్కు ఎదురైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో జరిగిన చందనోత్సవంలో ఎమ్మెల్యే గంటా ఎక్కడ కానరాకపోవడం చర్చనీయాంశమైంది. మంత్రి అనిత, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గణబాబు, ఎస్ విజయ్ కుమార్, వంశీకృష్ణ శ్రీనివాస్ వంటి కూటమి ప్రజాప్రతినిధులు చందనోత్సవంలో పాల్గొన్నారు. కాగా విశాఖ రీజియన్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్ గా గంటాను నియమిస్తారని ఇటీవల పార్టీలో జోరుగా చర్చ జరిగింది. కానీ ఈ ఆశ కూడా అడియాసే అయ్యింది. ఎమ్మెల్యే గంటా భీమిలి ఎమ్మెల్యేగా గెలిచాక అక్కడ టీడీపీ ఆఫీసులో అందుబాటులో ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు. భీమిలి నియోజకవర్గాన్ని తూర్పులో విలీనం చేసేశారని గంటా మీద అక్కడ ప్రజలు ఫైర్ అవుతున్నారన్నది బహిరంగ రహస్యమే. గంటా తూర్పులోని ఎంవీపీ కాలనీలో నివాసం ఉంటున్నారు. పైగా ఆయన ప్రెస్ మీట్లు కూడా భీమిలికి బదులుగా తరచూ ఎంవీపీ కాలనీలో గల తన నివాసంలోనే నిర్వహించడం పట్ల టీడీపీ అధిష్టాన వర్గం గుర్రుగా ఉందని సమాచారం. ఇక టీడీపీ ఆఫీసులో జరిగిన సీఎం చంద్రబాబు బర్త్డే వేడుకల్లో గంటా అడ్రస్ లేకపోవడం గమనార్హం. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న గంటా పనితీరు పట్ల భీమిలి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుగు తమ్ముళ్లే వాపోతున్నారు.